హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నా పేరు నరసింహారెడ్డి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా గైస్? అండ్ నేను చేస్తున్న జాబ్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను సైడ్ ఇన్కమ్ అనేది ఎన్ని చేస్తున్నానండి. అది కంపెనీ వచ్చేసి సెల్ఫ్ హెల్ప్ కమ్యూనిటీ. మీరు గూగుల్కి వెళ్ళి చూడండి. అండ్ ఈ సెల్ఫ్ హెల్ప్ కమ్యూనిటీ గవర్నమెంట్ నుంచి ఆమోదం పొంది నడుస్తుంది. అండ్ దీంట్లో మెయిన్ వర్క్ ఏంటంటే అఫిటల్ మార్కెటింగ్ అండి. అండ్ డైరెక్ట్ మీరు కోర్స్ నేర్చుకొని ఇట్లా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని మీరు ఉన్న జాబ్ నుంచి ఇంకో జాబ్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంచి కోర్సు. దీంట్లో దగ్గర దగ్గర 27-30 కోర్సెస్ ఉన్నాయి. అండ్ మీకు బెస్ట్ కోర్సెస్ వచ్చేసి ఫైనాన్స్ మాస్టర్ అండ్ అఫిటల్ మార్కెటింగ్. ఈ రెండు చేస్తే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలా అనేది నేను చెప్తాను. నా దాంట్లో లిమిటెడ్ డిస్కౌంట్ కోడ్స్ ఉన్నాయి. ఈ మంత్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిన్న ఆల్రెడీ 1 person జాయిన్ అయిపోయారు. అండ్ మీకు ఏ ప్యాకేజ్ కావాలన్నా నాకు అడగండి. ఆ ప్యాకేజ్ కల్లా డీటెయిల్స్ అనేది నేను మీకు వాట్సాప్ చేస్తాను అండ్ క్లుప్తంగా వివరిస్తాను. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ బయోలో ఇస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్లో ఇట్లా జాయిన్ అవ్వండి. ఎందుకంటే యూట్యూబ్లో స్టోరేజ్ అనేది సరిపోదు. సో దానివల్ల టెలిగ్రామ్ ఛానల్లో తెలుగులో క్లుప్తంగా వీడియో తయారు చేసి పెట్టాను. ఆ వీడియో మొత్తం టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. ఒక్కసారి వెళ్ళి జాయిన్ అయ్యి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అందరికీ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. అండ్ డోంట్ వేస్ట్ టైం వేస్ట్ చేస్తే మాత్రం నో యూస్. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ మార్నింగ్, ఆల్ ఆఫ్ యూ. అండ్ నేను రియల్ ఎస్టేట్ ఇట్లా చేస్తానండి. మీకు తక్కువ ధరకి ఎక్కడన్నా ఫ్లాట్ కావాలనుకుంటే షాద్నగర్ సైడ్ నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు మీ బడ్జెట్లో 6 లక్షల నుంచి 15 లక్షల వరకు ఫ్లాట్లు అనేది నేను ఇప్పించడం జరుగుతుంది. అండ్ మీకు దాని డెవలప్మెంట్ ఏంటి, దాని చుట్టుముట్టు ఏమేమి ఉన్నాయి, అసలు అక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అసలు అక్కడనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే దాని గురించి క్వశ్చన్ల గురించి ఇట్లా నేను ఆన్సర్ ఇస్తానండి. మిగతా హీరోలకు నాకు మెసేజ్ చేయండి, నాకు కాల్ చేయండి. అండ్ ఈ సెల్ఫ్ హెల్ప్ కమ్యూనిటీలో దగ్గర 2 lakhs మెంబర్స్ వరకు ఎర్న్ చేశారు. దగ్గర 200 టాప్ ట్రైనర్స్ ఉన్నారు. మీకు సెల్ఫ్ హెల్ప్ కమ్యూనిటీలో మీరు ప్యాకేజ్ తీసుకున్న వెంబడే మీకు బేసిక్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వెంబడే మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ సర్టిఫికేట్ యూజ్ చేసుకుని ఇట్లా మీరు మీ జాబ్ నుంచి మీ స్కిల్స్ పెంచుకొని మీరు ఇంటర్వ్యూస్కి ఇట్లా అటెండ్ అవ్వచ్చు. మోర్ దెన్ జాబ్స్కి ఇట్లా చేయొచ్చు అండి. అండ్ మీ క్యాన్వా డిజైనింగ్ ఎవరికైనా వచ్చారాదో చెప్పండి. మీ మొబైల్నే క్యాన్వా డిజైనింగ్ నుంచి విజిటింగ్ కార్డ్స్, ఫొటోస్, వీడియో ఎడిటింగ్ ఎవ్రీథింగ్ చేయొచ్చు. ఆ వర్క్ ఇట్లా మేము అన్నది నేర్పిస్తాము, మా టీం అన్నది నేర్పిస్తుంది. అండ్ ఇలా డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్పిస్తాము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాపీ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఎక్సెల్, సాఫ్ట్, డాటా ఎంట్రీ, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయండి. మీకు ఏ కంఫర్టబుల్ కోర్స్ ఉంటే ఆ కోర్స్ అనేది మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ కోర్సును ప్రమోట్ చేయడం వల్ల ఇట్లా మనీ ఎర్న్ చేయొచ్చు. చూడండి ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో. సో దాన్ని బట్టి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోనే జాయిన్ అవ్వండి. లేదు మీరు స్మాల్ ప్యాకేజ్ తీసుకొని అఫిటల్ మార్కెటింగ్ చేసి కోర్సును ప్రమోట్ చేసి ఇట్లా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఆ కోర్సు ఎలా ప్రమోట్ చేయాలి ఏంటి అని ఇట్లా టెన్షన్ ఏం పడకండి. దానికి బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ టీమ్ లీడర్స్ తోటి సపోర్ట్ ఉంటుంది. అండ్ టీమ్ గైడెన్స్ ఉంటుంది. అండ్ మంత్లీ 4-5 సెషన్స్ ఉంటాయి. అది మీకు ఫ్రీ టైంలో ఈవినింగ్ టైంలోనే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ సెషన్ మిస్ అయినా సరే మీకు రికార్డ్ అనేది ఉంటుంది. ఆ రికార్డ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకేం కావాలండి, ఇంత సపోర్ట్ ఉంటుంది కదా. సో అందరూ మీరు మొబైల్ ద్వారా డిజిటల్ వర్క్ నేర్చుకొని డిజిటల్ స్కిల్స్ పెంచుకొని మీరు సంపాదిస్తారని ఆశిస్తూ మీ నరసింహారెడ్డి. అండ్ నేను రియల్ ఎస్టేట్గా గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాను. సో దీంట్లో వచ్చేసి అండ్ నాకు షాద్నగర్ సైడ్ ఎక్కువ అవగాహన ఉందండి. ఎందుకంటే షాద్నగర్ సైడు మనకు త్రిబుల్ లార్ వస్తుంది. అండ్ రీజనల్ రింగ్ రోడ్ అంటారు. అండ్ మనకు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూటు, హెరిటేజ్ స్కూలు, జూ పార్కు, నందనం
విలేజ్ పక్కల, కమ్మదనం విలేజ్ పక్కల, అండ్ జేపీ దర్గా నుంచి అండ్ మన అఫ్జల్గంజ్ నుంచి 5:35 బస్సు అవైలబుల్గా ఉంది. మన వెంచర్ ముందే వెళ్ళిపోతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. షాద్నగర్ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ బిలో నుంచి మనకు వెంచర్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అండ్ మెయిన్ రోడ్కి ఇట్లా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. దయచేసి నన్ను అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయిన వెంటనే మీకు నేను డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు సైట్ విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే ఫ్లాట్ కొనండి, నచ్చకపోతే యువర్ చాయిస్. ఓకేనా? ఎందుకంటే చాలామంది ఫోర్స్ చేసి కొనిస్తారు. సో అది నాట్ కరెక్ట్. మీ బడ్జెట్ ఎంత ఉంది, మీరు ఫ్లాట్ ఎందుకు కొంటున్నారు, ఏ సిచ్యువేషన్లో కొంటున్నారు, అసలు దేని గురించి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నారు, అండ్ ఎంత లోపు షార్ట్ టైం ఇన్వెస్ట్మెంటా, ఫుల్ టైం ఇన్వెస్ట్మెంటా, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంటా, అండ్ మీరు గెస్ట్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారా, ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారా, ఎవ్రీథింగ్ ఎందుకు, దేని గురించి సబ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాతనే మీకు రీజనబుల్ రేట్ ఉంటేనే కొనండి. అండ్ కొన్న తర్వాత మినిమం 3 years 4 years అనేది వెయిట్ ఉంచాలి. ఎందుకంటే మనం కొన్న ఏరియాలో ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా డెవలప్మెంట్ ఫుల్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ డెవలప్మెంట్ అయ్యేలోపు మీరు కొన్న ఫ్లాట్కి రేట్ అనేది డబల్కి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో దాని గురించి వేచి ఉండాలి. ఓకేనా గైస్? ఇదైతే ముఖ్యము. మ్యాక్సిమం ఎవరు చెప్పరు, బట్ నేను చెప్తున్నాను డైరెక్ట్గా. సో దయచేసి మన దగ్గర ఎవరైతే ఫ్లాట్ కొంటారో వాళ్ళకు మినిమం 3 years 4 years అన్నది ఆగాలి. ఎందుకంటే మనం కొన్న ఏరియాలో ఆల్రెడీ డెవలప్మెంట్ ఉంది, ఒక రేట్ వచ్చింది, మనం కొన్నాము, అది ఇట్స్ ఓకే. బట్ ఇంకా మనకు రేట్ పెరగాలంటే కొద్దిగా వెయిట్ చేసి ఉండడం మనకే బెస్ట్. ఎంత వెయిట్ చేసి ఉంటే అంత రేట్ అనేది పెరుగుతుంది. చుట్టుముట్టు డెవలప్మెంట్ అనేది ఫుల్ గ్రోత్ అవుతుంది. అండ్ NH 44 ఉంది, 46 అవుతుంది. అండ్ ఆల్రెడీ మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు August 1st, ఇది 2nd ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రేట్లు ఇట్లా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఎవరైనా ఫ్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే తొందరనే బుక్ చేసుకోండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు చిన్న ఫ్లాట్ గిఫ్ట్గా ఇవ్వండి. అండ్ ఎక్కడైనా సరే 3 భాగాలు వాటర్ ఉంది, 1 భాగమే భూమి ఉంది. అండ్ పబ్లిక్ రోజు రోజుకు పెరుగుతున్నారు, జనాభా పెరుగుతుంది, భూమి మాత్రం పెరగట్లేదు. ఎంత ఉందో అంతే ఉంది. సో దయచేసి ఇది గమనించండి. అండ్ సిటీలో చూడండి, ఒకప్పుడు 10 years అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. 10 years అప్పుడు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని చాలా మంచిగా చేస్తా, డెవలప్మెంట్ చేస్తా అంటే నీ నుంచి కాదు అని నెగిటివ్ చేసేవాళ్ళు. అదే ఇప్పుడు వెళ్ళి చూడండి హైటెక్ సిటీ ఎలా ఉంది, మార్బులస్ కదా. ఇప్పుడు సైబర్ టవర్, మైక్రోసాఫ్ట్, మైండ్ స్పేస్, ఐక్యా, మోర్ దెన్ ఐటీకి సంబంధించిన మొత్తం హైటెక్ ఇవాళ ఎవరైనా అనుకున్నారా అండి వస్తాయని? వచ్చాయి కదా. సో అట్లాగే మన షాద్నగర్ సైడ్ ఇట్లా నెక్స్ట్ మన హైటెక్ సిటీ ఎలా ఉందో అలాగనే గత 10 years మినిమం 10 years 15 years లోపు ఫుల్ అయిపోతుంది. అప్పుడు వెళ్ళి కొనాలన్నా మనం రేట్ అనేది పెట్టినా అప్పుడు మనకు ఈ రేట్లో అవైలబుల్గా దొరకదు. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇప్పుడే వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అండి. ఓకేనా? అండ్ ఇంకా డీటెయిల్స్ పోతే జూ పార్క్ మనకి ఇక్కడ ఉంది కదా ప్రజెంటు మన సిటీలో సరౌండింగ్. సో అది కాలుష్యం అవడం వల్ల జూ పార్క్ని అటు షిఫ్ట్ చేశారు. అక్కడ 800 ఎకరాలలో జూ పార్క్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఆ జూ పార్కు ఎందుకు అక్కడ తీసుకోవడం జరిగిందంటే ఇక్కడ కాలుష్యం ఫుల్ అవ్వడం వల్ల అండ్ ఏరియా పిల్లల మొత్తం క్రౌడ్ అవ్వడం వల్ల జంతువులకు ఇబ్బంది అవ్వడం వల్ల ప్లేస్ని ఎక్స్చేంజ్ చేస్తున్నారు. అండ్ అక్కడ వర్క్ జరుగుతుంది. ఇంకా 1 year 2 yearsలో మొత్తం సెట్ అవుతుంది. అండ్ ఇంకోటి ముఖ్య గమనిక ఏంటంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం మన చుట్టుముట్టు ఉన్నారు, మన వెంచర్స్ చుట్టుముట్టు ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే అక్కడ మొత్తం బండ్ల గణేష్ సినిమా యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ తెలుసు కదా, ఆయన లోకల్ అక్కడనే. సో ఆయన ఉండడం వల్ల ఆయన నుంచి చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన రవితేజ కానీ, మోర్ దెన్ ఇంకా ప్రకాష్ రాజ్ కానీ, ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ గిట్ల ఉంది, రెంట్ గిట్లు ఇస్తాడు ఆయన ఫామ్ హౌస్.
ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఆయన ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ అని, మీకు అన్ని డీటెయిల్స్ అవైలబుల్గా వస్తాయి. ఇలా చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయి. అండ్ రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉందో అలాగా చిన్న రామోజీ ఫిలిం సిటీ ఇట్లా అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది, వర్క్ జరుగుతుంది ఫ్యూచర్. అండ్ అన్నపూర్ణ నాగార్జున సార్ తెలుసు కదా, ఆయన ల్యాండ్ ఇట్లా అక్కడ ఉండడం జరిగింది. సో వీళ్ళందరూ ఎందుకు కొనిపెట్టుకున్నారు? ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. ల్యాండ్ వాల్యూ పెరుగుతుందనే కదా. వీళ్ళు ఎక్కడో ఆంధ్ర, ఇక్కడ వచ్చి ఎందుకున్నారు ఒకటి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ ఉంది, ఇక్కడ మంచి దట్టమైన పీఠభూమి, ఏ సముద్రం ఏ వర్షాలు ఏది వచ్చినా ఏమీ కాదు. చూస్తున్నారా గత 10-20 ఇయర్స్ నుంచి ఎంత వర్షాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే ఎలా ఉంది? ఎందుకంటే మనది హై లెవెల్ పైన ఉంది, హైట్ మీద ఉంది మనది. సో మనం సేఫ్గానే ఉన్నాం. సో అందుకని అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అండ్ మీ బడ్జెట్లో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టండి. అండ్ కొందరు ఆలోచిస్తున్నారు, ఇంకా ఆలోచించకండి. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఇప్పుడు సంపాదించుకున్నారు, కానీ ఆ డబ్బును వేస్ట్ ఖర్చు చేయకుండా ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. బెస్ట్ ల్యాండ్ లేదా గోల్డ్ తీసుకోండి, బంగారం తీసుకోండి. ఈ రెండే ఓకేనా నేను చెప్పాను అయితే నా పర్సనల్గా. కానీ రిలేషన్కి, చుట్టాలకు, బంధువులకు ఎవరికి ఇవ్వకండి. ఇస్తే మాత్రం రావు. ఇది నేను నా స్వయంగా తెలుసుకున్నా కాబట్టి చెప్తున్నా అండ్ మనస్ఫూర్తిగా చెప్తున్నా. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇవ్వండి, ఇచ్చే కాడికి మన అనుకునే వాళ్ళకు, మన క్లోజ్ ఉండే వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు మనకు ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటారు. కానీ ఇస్తామని ముంచే వాళ్ళకి ఇవ్వకండి, తర్వాత ఫీల్ అవ్వకండి. ఓకేనా గైస్? ఇంకేంటి విశేషాలు? నేను కొద్దిగా బిజీ ఉండడం వల్ల మాట్లాడలేకపోయినా అండ్ ఇది వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తాను. దయచేసి అందరూ నా వీడియోని చూడండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి PNR TV. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మోర్ అప్డేట్, మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లవ్ యూ ఆల్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ హ్యాపీ మార్నింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. జీవితం చాలా చిన్నది, నేర్చుకోవాలి చాలా అండ్ అనుభవంతో చెప్తున్నాను. అండ్ మీరు డిజిటల్ స్కిల్స్ నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు మనీ అనేది ఎర్న్ చేస్తారు. మీ ఇంటి దగ్గరే ఉండి, మీ ఇంటి కాడనే ఉండి డబ్బులు అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి ఆడవాళ్ళు, మగవాళ్ళు, హౌస్ వైఫ్స్ ఎవరైనా చేయొచ్చు. లాస్ట్ స్టూడెంట్ ఇట్లా చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు సైడ్ ఇన్కమ్కి మీ అమ్మ నాన్న మీద ఆధారపడి ఉన్నారు, మీ అన్న మీద ఆధారపడి ఉన్నారు. అదే మీ మొబైల్ ద్వారా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అండ్ స్నాప్చాట్లో అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో టైం ఎంత వేస్ట్ చేస్తున్నారో నాకు తెలుసు, మీకు తెలుసు. మీ హృదయం పట్టుకొని చెప్పుకోండి. 1 డే టైంలో ఎంత వేస్ట్ చేస్తున్నారో అదే టైము మన మొబైల్లో మన డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని, మన డిజిటల్ స్కిల్స్ నుంచి యూటిలైజ్ చేసుకుంటూ అండ్ కోర్సు గురించి తెలుసుకొని, కోర్సుని ఇట్లా ప్రమోట్ చేస్తూ అండ్ కోర్సులో ఉన్న వర్క్ నేర్చుకొని, ఆ వర్క్ని కూడా మీరు మీ మెయిన్ ప్లాట్ఫామ్గా చేసుకొని ఆ వర్క్ని 10 మందికి చెప్తూ ఇట్లా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇది 2 విధాలుగా ఉంది. వర్క్ నేర్చుకొని చేయొచ్చు, వర్క్ రిఫర్ చేసి చేయొచ్చు. యువర్ చాయిస్. వర్క్ నేర్చుకుంటే ఇట్లా మీకు క్యాన్వా డిజైనింగ్, ఫోటో, విజిటింగ్ కార్డు, ఎవ్రీథింగ్, వీడియో ఎడిటింగ్, ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి కింద నా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తా అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అండ్ నా యూట్యూబ్ లింక్ ఇట్లా ఇస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు షేర్ చేయండి. ఈ వీడియో వాల్యుబుల్ కాబట్టి అందరు స్టేటస్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ సపోర్ట్, డోంట్ గివ్ అవే. ఏ వర్క్ చేసినా కాన్ఫిడెన్స్గా చేయండి, రిజల్ట్ అనేది పక్కా వస్తుంది. అది నేను నమ్ముతాను కాబట్టి మీకు చెప్తున్నాను. వన్స్ అగైన్ అందరికీ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ జాయిన్ మై టీమ్. ఓకేనా గైస్? లవ్ యూ ఆల్. బాయ్.